గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనమందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కేటీఆర్ సవాలు విసురుతున్నా, వచ్చే వారం నుంచి మొదలుస్తామా? మొదలైంది. కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధ కూడా నీ పీక వింటే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనమిచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపిక ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనమందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేటీఆర్ సవాలు విసురుతున్నా, వచ్చే వారం నుంచి మొదలుస్తామా? మొదలైంది. కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధ కూడా నీ పీక వింటే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనమిచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపిక ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై